మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. సంగారెడ్డి జైలు ఘటనలో కుట్ర కోణం దాగి ఉందా అనేది ఇప్పుడు ప్రధానంగా అంశంగా మారింది. ఎవరైతే లగచర్ల గ్రామానికి చెందిన రైతు హరియా నాయక్ ఉన్నారో అతను అస్వస్థతకు గురి కావడం, గుండెపోటు రావడంతో జైలు అధికారులు ఆయన సంకెళ్ళు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లిన ఘటన ఇప్పుడు విచారణ చేపడుతున్నారు. అసలు నిందితుడు ఎటువంటి సంబంధం లేని బాల్నగర్ కేసులో నిందితుడిగా జైలు అధికారులు పేర్కొనడంపై ఇప్పుడు కుట్రకోణం దాగి ఉందా అని అధికారులు అయితే విచారణ చేపట్టారు. దానికి ప్రత్యేకంగా సీనియర్ ఐజీని విచారణ అధికారిగా నియమించారు. ఎవరైతే డీజీ శ్యామ్ రాయ్ దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారని అయితే తెలుస్తుంది. ఎవరైతే జైలు అధికారి జైలర్ ఇప్పటికే సస్పెండ్ కాక సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ని కూడా విధుల నుంచి తప్పించడం జరిగింది. అసలు ఎటువంటి సంబంధం లేని బాల్నగర్ కేసులో నిందితుడిగా లగచర్ల గ్రామానికి చెందిన రైతును ఏ రకంగా ప్రవేశపెట్టారు? అతనికి సంబంధం లేదు. ఏదైతే సంగారెడ్డి జిల్లా జైలుకు సంబంధించి లగచర్లకు సంబంధించి ఎస్కాట్ను కోరకుండా సిటీ సైబరాబాద్లో బాల్నగర్ తరపున సూపరింటెండెంట్కి ఎస్కాట్ కోరడం ఎందుకని జరిగింది, ఎందుకని పెట్టారని అయితే పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే జైలు అధికారులు పొంతనలేని సమాధానాలతో ఈ సంఘటనలో కుట్రకోణం దాగి ఉందా అనే అంశంపై అధికారులు అయితే విచారణ చేపడుతున్నట్టు అటు నిఘా అధికారులు కానీ ఇటు జైలు అధికారులు కానీ విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ సెకండ్లో ఎవరైతే హరియా నాయక్ ఉన్నారో అతని జిల్లాకి ఈ బాల్నగర్ పట్టణంలో ఉన్న ఈ బాల్నగర్కి అసలు సంబంధం ఏంటి, అసలు సంబంధం లేని దాంట్లో అతన్ని ఖైదీగా ఎందుకని ఆసుపత్రికి తీసుకువెళ్ళవలసి వచ్చింది, దీనిపై పూర్తి స్థాయిలో సీసీ ఫుటేజ్ని కానీ అటు ఫోన్ సంభాషణలను కానీ ఎవరైతే ఈ హరియా నాయక్ ఉన్నారో ఇతను ములాఖత్తులో ఎవరెవరు కలిశారు వారి పేర్ల లిస్టు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు తీసే పనిలో విచారణ అధికారి అయితే ఉన్నారు. దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హోంశాఖకు లేఖ రాసినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో వారిని తొందరలోనే సోమవారం నివేదిక కాగా అతను సస్పెండ్ అయ్యే అవకాశం కూడా ఉందని ఆరోపణలు విమర్శలు అయితే సమాచారం అయితే ఇప్పటికే లభిస్తోంది. అసలు ఈ లగచర్ల గ్రామం ఏంటి, ఇతను ఎందుకని జైల్లో వచ్చాడు అనేది బ్రీఫ్గా చెప్పుకున్నట్టయితే ఏదైతే వికారాబాద్ జిల్లా ఉందో కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామంతో పాటు అక్కడ తండాలు ఉన్నాయి. తండా ఏదైతే ఉన్నాయో పులిచెర్లగుంట తండా కానీ రోటీ తండా కానీ అక్కడ ప్రజలందరినీ కూడా నవంబర్ 11వ తేదీన జిల్లా కలెక్టర్ అధికారులు కొంతమంది వెళ్ళి ఫార్మాసిటీ విలేజ్ ఏర్పాటుకు భూసేకరణపై అవగాహన కల్పించడానికి వెళ్ళడంతో అక్కడ రైతులందరూ కూడా ఆగ్రహించి అధికారుల వాహనాలపై దాడి అయితే జరిగింది. ఆ దాడి ఘటనలో ఎవరైతే ఉన్నారో పలువురిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అసలు ఈ ఫార్మాసిటీకి రైతులకి ఎందుకని వాళ్ళు ఇంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారని పూర్తిగా లోతుగా వెళ్ళి గమనిస్తే ఎవరైతే అక్కడ రైతులు ఉన్నారో వాళ్ళు కేవలం వ్యవసాయ ఆధారితంగానే బతుకుతున్నారు. వారికి వ్యవసాయం కూలి పని చేయకపోతే వారికి కనీసం తినడానికి తిండి కూడా ఉండదని అయితే అక్కడ క్లియర్ కట్గా తెలుస్తోంది. అటువంటి రైతులు తన అన్నం పెట్టే భూమిని ఒక్కసారిగా అధికారులు అతి తక్కువ రేటుకి అక్కడ 40 లక్షలు పలుకుతున్నది కేవలం 10 లక్షలకే వారు అడుగుతున్నారని అయితే వారు ఆరోపిస్తున్నారు. ఇటువంటి తక్కువ స్థాయికి 1350 ఎకరాలు 1350 ఎకరాల్లో ఫార్మాసిటీ విలేజ్ ఏర్పాటుకు భూసేకరణ చేయడానికి వెళ్ళిన అధికారులపై తీవ్ర స్థాయిలో రైతులైతే విరుచుకుపడుతున్నారు. ఈ అరెస్టులపై కూడా ఆ గ్రామంలోని ప్రజలైతే తీవ్ర అసంతృప్తితో అయితే ఉన్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా అసలు ఈ జైలుకు సంబంధించి అక్కడ అరెస్ట్ అయిన వ్యక్తి బాల్నగర్లో ఎందుకుని కేసులో నిందితుడిగా జైలు అధికారులు చేపట్టారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, దీని వెనకాల ఏదైనా కుట్రకోణం ఉందా, ఎవరైతే ఉన్నారో ఇతనితో పాటు ఏటుగా ఎవరైతే నిందితుడు సురేష్ ఉన్నారో
అతను కూడా జైల్లో ల్యాండ్ లైన్ నుంచి మరొక వ్యక్తికి ఫోన్ చేశారు. ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు, అతనితో మాట్లాడింది ఎవరు, రాజకీయ నాయకులా, ఇవన్నీ కూడా తెలియాలంటే సోమవారం దాకా వేచి చూడాలి. అధికారులు ఇప్పటికే విచారణ అయితే వేగవంతం చేశారు. పూర్తి స్థాయిలో దీన్ని విచారణ చేపట్టి దోషులను శిక్షించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే చొరవ చూపిస్తోందనే చెప్పాలి. అటు ప్రజలు కూడా, లగచర్ల ప్రజలు కూడా తాము భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కానీ తమను అడిగే అతి తక్కువ ధరకు అడుగుతున్నారని, వాళ్ళ కేటాయించడం కూడా ధర కూడా పెంచి వాళ్ళని ఒప్పించి తీసుకోవాలి కానీ నొప్పించి తీసుకోకూడదని అయితే పలువురు గ్రామస్తులైతే వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సంఘటన ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను ఒక కేసులో తీసుకువెళ్ళి మరొక కేసులో ఇరికిస్తున్నారా, ఏదైనా కుట్ర చేస్తున్నారా అనే అనుమానాలు అయితే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ విచారణ పూర్తయ్యాక పూర్తి స్థాయిలో నిందితులు ఎవరైతే ఉన్నారో, జైలు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడాలి, శిక్షించాలి అని అయితే కనుక తెలంగాణ యావత్ ప్రజలైతే కోరుతున్నారు.